దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు అలేఖ్య చిట్టి పికిల్స్. అలేఖ్య చిట్టి పికిల్స్. అరే ఇంద్ర, ఇది జేఎన్టీ క్వశ్చన్ పేపర్ లెక్క ఉంటుంది. నాన్ వెజ్ పచ్చళ్ళతో ఫేమస్ అయిన ముగ్గురు అక్క చెల్లెలు వ్యాపారమే ఇది. తక్కువ సమయంలోనే పచ్చళ్ళ వ్యాపారంతో వీరు ముగ్గురు సక్సెస్ అయ్యారు. వీరి పచ్చళ్ళకు మంచి పేరు వచ్చింది. నెట్టింట వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని రోజులుగా విజయవంతంగా సాగుతున్న ఈ పచ్చళ్ళ వ్యాపారంలో వారు మాట్లాడిన బూతు మాటలకే కొంప ముంచాయి. ఏంటి రేట్లు మరి ఇంత ఎక్స్పెన్సివ్? ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండదు. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒకటి ఎవరో ఒకరు ట్రెండ్ అవుతూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను షేక్ చేసిన వాటిలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఒకటి. దీని గురించి తెలియాలంటే ముందు మనం కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి. మీకు అర్థమయ్యే ఉంటుంది, నెట్టింట అలేఖ్య చిట్టి పికిల్స్ చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేస్తే చాలు, ఒకటే ఆడియో, ఒకటే ట్రోల్స్. ఎవరు చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో పచ్చల బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెలు సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్స్ ని పెంచుకున్నారు. అయితే ఇంత రేట్లు ఎందుకు అని అడిగినందుకు కస్టమర్స్ ను నోటికొచ్చిన బూతులు తిట్టడం, ఇష్టం వచ్చినట్లు వాగడంతో ఈ అక్క చెల్లెలపై నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. చాలా మంది ఈ చిట్టి పికిల్స్ సిస్టర్స్ ను ట్రోల్ చేశారు. దాంతో వీళ్ళ బిజినెస్ క్లోజ్ కూడా అయ్యింది. ఇప్పుడు తిరిగి స్టార్ట్ చేశారు కూడా. అయితే అది వేరే విషయం. ఈ సిస్టర్స్ లో రమ్య అనే అమ్మాయి నెటిజన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇన్స్టాగ్రామ్ లో క్రేజీ రీల్స్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. హాట్ గా రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటుంది రమ్య. అలేఖ్య పికిల్స్ ను రమ్య అనే బ్రాండ్ అంబాసిడర్. ఈ అందాల భామ ప్రమోట్ చేసే వరకు చాలా మందికి ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి తెలియదు. సోషల్ మీడియాలో తన రీల్స్ తో షేక్ చేస్తున్న రమ్య తాజాగా ఓ మూవీ ఈవెంట్ లో మెరిసింది. దాంతో అందరూ మరోసారి ఈ భామను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గతంలో రమ్య మాట్లాడుతూ తాను సినిమాలో చేశాను అని చెప్పింది. ఇప్పుడు ఏకంగా ఓ ఈవెంట్ లో కనిపించింది. అశ్విన్ బాబు హీరోగా నటిసిన వచ్చినవాడు గౌతమ్ అనే సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో రమ్య కనిపించింది. చిట్టి పికిల్స్ రమ్య సినిమాల్లోకి వచ్చేస్తుందంటూ మీమ్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.